కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవ, ఈ ఆరాధన క్రమం అంతటిలో మీ అధ్యక్షతను తోడుగా ఉంచి జయకరంగా జరిగించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు మీ నామాన్ని ఖ్యాతి చేస్తూ స్వరాలెత్తి సంగీత గీతములతో మిమ్మల్ని ఘనపరచాం. మమ్మల్ని మేము హెచ్చరిక చేసుకున్నాం. ఇక తండ్రి, మీరు మాతో మాట్లాడబోతున్న శ్రేష్టమైన తరుణంలో మేము ప్రవేశించాం. అనేక సందర్భాలలో ప్రభు మేము మీతో మాట్లాడతాం, కానీ దాదాపుగా మా స్వార్థాన్ని అపేక్షించే మాట్లాడుతూ ఉంటాం. కానీ మీరు మాతో మాట్లాడేటువంటి ప్రతి మాట నాయన మా మేలు గోరి, మా యోగక్షేమము గోరి మాట్లాడతారు. కనుక మీ మాటలు వినుటకు మేము శ్రద్ధ కలిగి మా వీణులను మీ వైపునకు మళ్లింప చేసుకొని మీ మాటలు జాగ్రత్తగా విని అంగీకరించి దాని ప్రకారం జీవించేటువంటి తీర్మానం మా అందరికీ ప్రభు మీరు అనుగ్రహించి నడిపించుమని, దీనులను తండ్రి మీ పక్షంగా నిలిచి ఉన్నాను. నాకున్న ఏ యోగ్యతను బట్టి కాక కేవలం మీ ఆత్మశక్తితో నన్ను వాడుకొని అవసరమైన మీ మాటలు వినిపింపజేసి మా అంతరంగ జీవితాలు మరొక నూతన అనుభవాన్ని పొందడానికి సహకారమునివ్వండి. వాక్యం వినాలని ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రకటించువారు లేని కొరతలు తీర్చండి. వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి వాక్యముతో మీరు గట్టిగా స్పందించుమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో మార్చి మాసం 23వ దినం వరకు మనందరము సజీవులముగా కాపాడబడ్డాం. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి సజీవులమై దేవుని ఘనపరచడానికి ఈ మంచి సమయం దేవుడిచ్చాడు. ఆయన మాటలు వినడానికి ఈ గొప్ప భాగ్యం ఆయన అందించాడు. దేవదేవునికి మనందరము కూడా మన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. మనం పాడిన పాటలు, చేసిన ప్రార్థనలు ఆయన గొప్పతనాన్ని అభివర్ణించాం. వాటిని బట్టి ఆయన మహిమపరచబడుతున్నాడని నమ్ముతూ ఇక చాలా జాగ్రత్తగా మనము ఆయన మాటలను విని ఆలకించి జీవితాలను సరిచేసుకొని ముందుకు వెళుతుంటే ఆయన మిక్కిలిగా ఆనందిస్తున్నాడు అనే సత్యాన్ని మరొకసారి మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. ఈ 2025వ సంవత్సరం శిలువ ధ్యాన కూడికలలో మనము ఉన్నాము. ప్రత్యేకంగా ఈ ధ్యానాలు యేసు అనుభవించిన శిలువ ఎట్టిది అనే అంశాన్ని మనం ముందుంచుకొని, ఈ శిలువ అనే మాటకు శ్రమ, వేదన, దుఃఖం, బాధ అనే మాట మనం చెప్పుకొని, ఆ వేదన, దుఃఖము, బాధ అనేటువంటిది మానవులమైన మనకు 2 కోణాల్లో ఎదురవుతుంది. ఒకటి శారీరకంగా, రెండవది మానసికంగా. శారీరకంగా ఎదురయ్యేటువంటి శ్రమ, బాధకు ఉపశమనం ఉంటుంది, మెడిసిన్ ఉంది. వాటి ద్వారా మనం ఆ శ్రమను, బాధను, అది వ్యాధి అయినా గాయమైనా మానుపుకోగలుగుతాం. కానీ మనసులో ఏర్పడేటువంటి ఆవేదన తీర్చడానికి మందు లేదు అనేటువంటిది పెద్దల నానుడి. ఆ కోణంలోనే యేసు ప్రభు ఆయన అనుభవించిన శిలువ ఆ శుభ శుక్రవారపు దినాన బాహ్యంగా ఆయన మోసిన ఆ కొయ్య శిలువ ఆయనకు భారము కాదు, కానీ మానవ తప్పిదాలను బట్టి యేసు తన అంతరాత్మలో పడుతున్న ఆవేదనయే ఆయన భరించరాని భారమైన శిలువ అనేదాన్ని మనం గ్రహిస్తున్నాం. శిలువ భారం అంటే శిలువ బరువు అధికమవుతుంది. కారణం పాపము యొక్క భయంకరత్వాన్ని బట్టి, అంటే పాపము విస్తరిస్తున్నటువంటి దాన్ని బట్టి, పాపము పరిపక్వత చెందుతున్నటువంటి దాన్ని బట్టి, పాపము అంతకంతకు మరి ఎక్కువైపోతున్నటువంటి దాన్ని బట్టి యేసు అంతరాత్మలో పడుతున్న ఆవేదనే ఆయన అనుభవించే శిలువ అనే దాన్ని మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం.
గడిచిన 2 వారాల్లో మనము 2 ప్రాముఖ్యమైనటువంటి సందేశాలు అంటే మానవ తప్పిదాలను గూర్చి మనం విన్నాము. అందులో మొదటిది, తప్పును ప్రశ్నిస్తే మానవులు వారి దగ్గర ఉండకుండా ఇంకొకరి దగ్గరకు వెళ్ళిపోతారు. దాన్నే తప్పును ప్రశ్నిస్తే మరి ప్లేటు ఫిరాయించడం అనేటువంటి ఆ మాట మీద మనము కొంత సందేశాన్ని విన్నాం. అందులో అబ్నేరు ప్రత్యేకంగా తనే రాజుగా అభిషేకించి తనే మరి ఆయనకు సౌలు కుటుంబానికి అండదండలుగా ఉన్నటువంటి ఆయనే సౌలు ఉపపత్నితో ఆయన కలిగి ఉన్న ఆ సంబంధాన్ని బట్టి సౌలు కుమారుడు ఆయనను ప్రశ్నించిన దాన్ని బట్టి లేక ఆయనను ఖండించిన దానిని బట్టి ఇప్పుడు అబ్నేరు దావీదు దగ్గరకు వెళ్ళడానికి కంకణం కట్టుకున్న విషయాలు మనము గమనించాం. ఇక రెండవది నమ్మక ద్రోహం. అంటే ఒక వ్యక్తి దగ్గర మనం ఉంటూ ఆ వ్యక్తినే వెన్నుపోటు పొడవడం లేక ఆ వ్యక్తికే మనము హాని తలపెట్టడం అనేటువంటిది. ఇందులో ప్రత్యేకంగా ఈ రేకాబు బయన అనేటువంటి వీరిద్దరూ కూడా నాడు సౌలు కుమారుడైన ఇష్బోషేతు యొక్క సైన్యములో వారు సైన్యాధిపతులుగా ఉన్నారు. అయితే అబ్నేరు చనిపోయాడన్నటువంటి వర్తమానం విన్న తరువాత ఇశ్రాయేలు రాజ్యం ఇక నిలువబోదు, ఎందుకంటే ఇష్బోషేతు అంత అనుభవము లేనివాడు, అన్ని రంగాల్లో అబ్నేరే నడిపిస్తున్నాడు కాబట్టి ఇక మనము వెళ్ళి దావీదు పంచన చేరిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో దావీదు మనలను నమ్మి చేరదీయాలంటే మనం ఏం చేయాలి అంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఇష్బోషేతును చంపి ఆనవాలుగా అతని తలను తీసుకొని దావీదు దగ్గరికి వెళితే దావీదు మనలను అభిమానిస్తాడు, దగ్గరకు తీసుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో వారు ఇష్బోషేతును చంపి ఆయన తలను తీసుకొని దావీదు దగ్గరకు వెళ్ళారు. ఇష్బోషేతు సైన్యంలో వారు సైన్యాధిపతులుగా పనిచేస్తున్నటువంటి వారే, కానీ వారి తలంపు ఇక అబ్నేరు చనిపోయంటే ఇశ్రాయేలు రాజ్యం నిలవదు కాబట్టి మనము దావీదునే ఆశ్రయిస్తే దావీదు దగ్గర మనం మంచి పదవులు లేక దావీదు మనల్ని అన్ని విధాలు అభిమానిస్తాడు అనేటువంటి ఆ ఉద్దేశంతో వారు ఆ నమ్మక ద్రోహం అంటే రాజునే చంపడం, ఇశ్రాయేలు రాజునే చంపడం, ఆ రాజు దగ్గరనే వారు సైన్యాధిపతులుగా ఉండి ఆయన చంపడం అనేటువంటిది రెండవదిగా మనము గమనించాం. ఇక మూడో విషయాన్ని మనము పాపము యొక్క పరిపక్వత లేదా పాపము భయంకర రూపము దాల్చడం, సిలువను భారం చేయటం అంటే దేవుని దుఃఖాన్ని ఎక్కువ చేయడానికి మానవ తప్పిదాల్లో కారణాలను మనం గమనించే వాటిలో మనం సమూయేలు 2వ గ్రంథంలో నేను చెప్పిన 2 సందేశాలు కూడా మనం విన్నాము. మొదటి గ్రంథంలో మనము దాదాపు గడిచిన సంవత్సర ధ్యానాల్లో పూర్తి చేశాం. 2వ గ్రంథంలో మనం గడిచిన 2 సందేశాలు కూడా విన్నాం. ఇప్పుడు మనము ఈ 3వ సందేశాన్ని ఇక్కడ పాపము యొక్క భయంకర రూపాన్ని గమనించేటువంటి దానిలో మనిషి ఊహలో దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం అంటే మనిషి తనను తాను ఊహించుకొని దేవుని ఆజ్ఞలను దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం పాప భయంకరత్వానికి మరొక నిదర్శనం. పాపము పరిపక్వత చెందడానికి మరొక నిదర్శనం అనేటువంటి దాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయాలుగా గ్రహించాలి. మన ఊహలు వేరు, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. కాబట్టి మనము ఊహాలోకంలోనికి వెళ్ళి దేవుని యొక్క చట్టాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించడం అనేటువంటిది పాపములో భాగమే అనేది ప్రియులారా మనం గమనించాలి. ఎందుకనంటే అసలు పాపము లోకములో ప్రవేశించడానికి ప్రథమ మూలం ఆజ్ఞ
అతిక్రమం. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము లోకములో విత్తనాలు వేయబడ్డానికి కారణము అయింది అనేది మనకు తెలుసు. కాబట్టి ఆ పాపము అలా అలా పరిపక్వత చెందుతూ దేవుని అంతరాత్మను దినదినము ఆవేదన పెట్టేటువంటిదిగానే ఉంటుంది అనేది మనము గుర్తించగలుగుతున్నాం. అందులో ఇక్కడ మనిషి తన ఊహలో నుండి తను ఊహించుకొని తను ఆలోచించుకొని దేవుని చట్టాన్ని ఎలా ఉల్లంఘించారు అనేటువంటి దాన్ని మనము గమనిస్తే చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనకు 2 విషయాలు కనపడతాయి. అందులో మందసమును యెరూషలేమునకు తెచ్చుటకు క్రొత్త బండి ఏర్పాటు చేయడం, బండి మీద దేవుని మందసాన్ని తీసుకొని రావడానికి వారు కంకణం కట్టుకోవడం. దేవుని మందసము యొక్క నిర్మాణము, ఆ మందసం యొక్క ప్రాముఖ్యత అంతా కూడా మనకు తెలుసు. అయితే దేవుని మందసం ఫిలిస్తీయులు పట్టుకొని వెళ్ళిన తరువాత మరలా అక్కడ వారికి వచ్చిన శ్రమలను బట్టి వారు తిరిగి దాన్ని పంపించినప్పుడు ఈ ఓబేదెదోము ఇంటిలో ఆ మందసము ఉన్నట్లు ప్రియులారా మనకు వాక్య భాగంలో కనపడుతుంది. కాబట్టి అక్కడ దేవుని మందసం ఉన్నప్పుడు ఆ మందసాన్ని తిరిగి మరి యెరూషలేములోనికి తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతో, ఓబేదెదోము కాదు, అబీనాదాబు ఇంటిలో మందసం ఉంది. ఆ మందసాన్ని తిరిగి యెరూషలేమునకు తీసుకొని రావడానికి వారు ఏర్పాటు చేసినటువంటిది ఏంటంటే ఒక క్రొత్త బండి మీద వారు ఎక్కించి ఆ మందసాన్ని యెరూషలేముకు తీసుకొని రావడానికి వారు ప్రయత్నం చేశారు. అదే 6వ అధ్యాయం మనము మొదటి 3 వచనాల వరకున్న వాక్య భాగం చదివితే, తర్వాత దావీదు ఇశ్రాయేలీయులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి అయిన యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అతని నుండి తీసుకొని వచ్చుటకై తన వద్దనున్న వారందరితో కూడా బాయల యెహూదాములో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అనే మాట మనం చూస్తాం. అంటే ఫిలిస్తీయులు మందసాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత వారు తిరిగి పంపించినప్పుడు ఇది అబీనాదాబు ఇంటిలో ఆ మందసం ఉంది. ఆ మందసాన్ని తిరిగి యెరూషలేమునకు తీసుకొని రావడానికి దావీదుతో ఉన్న అనుచరులు మరి కంకణం కట్టుకొని లేక వారు ఆలోచన చేసి ఆ మందసాన్ని ఒక క్రొత్త బండి మీద ఎక్కించి దానిని తీసుకొని రావడానికి వారు ప్రయత్నము చేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఏమేంటి ఇక్కడ మానవ ఊహ ఏముంది? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ఇక్కడ ఏమి కనపడుతుంది మనకు? దేవుని ఆజ్ఞను వీరు ఊహించి ఏమి ఇక్కడ ఉల్లంఘించారు? కొత్త బండి మీద దేవుని మందసాన్ని యెరూషలేమునకు తేవాలి అని వారు మందసాన్ని ఆ క్రొత్త బండి మీద ఎక్కించడంలో ఏంటి వారు ఆజ్ఞ అతిక్రమించినటువంటిది? అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందసమును కహతీయులు మొయ్యాలి అనేది దేవుని ఆజ్ఞ. దేవుని మందసం తయారైన తర్వాత ఆ మందసాన్ని మానవులు మోయాలి. ఏ వాహనం మీద దానిని తీసుకొని రావడానికి అవకాశము లేదు. కానీ దావీదు కావచ్చు, దావీదు అనుచరులు కావచ్చు, వారు ఏమనుకున్నారు అని అంటే, మందసాన్ని మనము క్రొత్త బండి మీద ఎక్కించుకొని రావడం ఇంకా దర్జాగా ఉంటుంది, గొప్పగా ఉంటుందని వారు ఆలోచించారు. కానీ దేవుడు మందసాన్ని
ఆయన నిర్మాణము చేసినటువంటి సందర్భంలో వారికి చెప్పిన మాట ఏంటంటే, మందసాన్ని మానవులు మోయాలి, దేని మీద దానిని ఎక్కించకూడదు, ఏ వాహనం మీద దానిని తీసుకొని రాకూడదు. అందుకు ప్రత్యేకంగా లేవి వంశములో కహతీయులు అనేటువంటి వారిని ఆయన ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ దావీదుతో ఉన్నటువంటి వారందరూ ఏమనుకున్నారు? క్రొత్త బండి మీద దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకొని వస్తే ఘనంగా ఉంటుంది అని వారు అనుకున్నారు. కానీ దేవుడు మందసాన్ని నిర్మాణం చేసినప్పుడే దానిని మోయాలి. అందులో లేవి వంశస్థులు కహతీయులు దానిని మోయాలి. ఎక్కడికైనా దాన్ని తీసుకొని వెళుతున్నప్పుడు వారు మోయాలి తప్ప ఏ వాహనం మీద దాన్ని తరలించకూడదు అనేది దైవ నియమం. కాబట్టి వీరు క్రొత్త బండి తయారు చేసి మందసాన్ని క్రొత్త బండిలో తీసుకొని రావడం వీరి ఊహ. దేవుడు దానిని ఏ వాహనం మీద తీసుకొని వెళ్ళవద్దని చెప్పినటువంటి ఆయన ఆజ్ఞను వీరు అతిక్రమించారు అనేటువంటిది ప్రియులారా మనం గమనించాలి. అంటే మన ఊహలతో దేవుని చట్టాన్ని, దేవుని ఆజ్ఞలను చాలాసార్లు మనం ఉల్లంఘిస్తూ ఉంటాం. ఇది బాగుంటుంది, ఇలా చేద్దామని. కానీ దాని వెనక దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పిన దానికి మన ఊహలు కరెక్ట్గా ఉన్నాయా, మన ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయా అని మానవులు ఆలోచించకపోవడం మానవ అవివేకం అందామా, లేక అజ్ఞానం అందామా, లేక అహంకారం అందామా? అంటే దేవుని మాట ఈ పని చేయాలి అని అంటే మనం ఆలోచించేటువంటిది దేవుడు ఇంతకు ముందు చెప్పినటువంటి ఆయన చట్టానికి ఏమైనా వ్యతిరేకంగా నా ఆలోచనలు ఉన్నాయా, నా ఊహలు ఉన్నాయా అనే ఆలోచన మానవులు చేయలేకపోవడం ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దురదృష్టకరం అనే విషయాన్ని మనం ఈ సమయంలో గ్రహించాలనే దాన్ని నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనము నుండి దాదాపు మనము 22వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదివితే ఈ మందసమును ఎలా తయారు చేయాలో దేవుడు మరి నాడు మోషేకు ఆజ్ఞాపించాడు. మందసానికి ఏ కర్ర వాడాలి, దాని పొడవు ఎంత ఉండాలి, దాని వెడల్పు ఎంత ఉండాలి, దాని ఎత్తు ఎంత ఉండాలి, ఆ తర్వాత ఏ లోహముతో దానిని పొదిగించాలి, ఇవన్నీ కూడా అంటే నగిషిగా ఇవన్నీ కూడా ఆజ్ఞాపించాడు. అదే అక్కడ మనకు వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను, దాని పొడుగు 2 మూరలన్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. మూర అంటే తెలుసు కదండి మనకు, మన మోచేతి దగ్గర నుండి నడిమి వేలి వరకు ఉండేదాన్ని మన పెద్దలు మూర అని అన్నారు. ఇప్పుడైతే మనం మరి ప్రత్యేకంగా ఈ అడుగుల కొలతలు చూస్తాం. మనం 12 ఇంచులు ఒక అడుగు, ఆ కొలతలు చూస్తాం మనం. అయితే ఆనాడు దేవదేవుడు ఆయనకు చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే మన మూర దాదాపు 1.5 అడుగు ఉంటుంది మనం ఇంచుల ప్రకారం చూస్తే. కాబట్టి మందసపు పెట్టె యొక్క పొడవు 2 మూరలన్నర ఉండాలి, దాని వెడల్పు 3.5 ఉండాలి, అంటే మూర సగం ఉండాలి, దాని ఎత్తు కూడా అలా ఉండాలి అనేటువంటి దాన్ని తెలియజేస్తూ లోపల వెలపట దానికి మరి ఆ బంగారుతో పొదిగించాలి, దాన్ని బంగారు రేకులతో. అంటే ఇప్పుడు మనం గోడ కట్టుకున్నాం, ఈ గోడను ఏం చేసాము? టైల్స్తో ఆ నునుపు తెచ్చాము. తుమ్మకర్రతో చేయబడినటువంటి ఆ మందసాన్ని బంగారు రేకుతో దాన్ని పొదిగించాలి. అంటే ఆ కర్ర బయటికి కనపడకుండా ఆ రేకుతో దాన్ని మనం నగిషిగా చేయాలి అనేటువంటి దాన్ని నాడు దేవుడైన యెహోవా మోషే ద్వారా తెలియజేశాడు. మందస నిర్మాణాన్ని గూర్చి తెలియజేశాడు. తర్వాత అంటాడు, గమనించండి, దానికి 4 బంగారు ఉంగరములను పోతబోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉండునట్లు దానికి 4 కాళ్ళకు వాటిని
వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించాలి. అంటే ఆ కర్ర కనపడకుండా బంగారు రేకులు వాటికి పొదిగించాలి. వాటితో ఆ మందసము మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలో నుండి ఉంగరములోనే అవి ఉండాలి. అంటే ఆ చుట్టూ చేసినటువంటి ఆ ఉంగరాల్లో మోతకర్రలను దూర్చి అక్కడే అవి ఉండాలి. ఆ మోతకర్రలను మరి ఆ ఉంగరములోండి బయటికి వాటిని తీయకూడదు. కాబట్టి ఆ మందసము నేను మీకు ఇచ్చు శాసనములు ఉంచాలి, మరియు మేలిమి బంగారుతో కరుణాపీఠము చేయాలి, దాన్ని కూడా ఈ రకంగా చేయండి అనేటువంటిది చెప్పుతూ, ఆ తర్వాత ప్రియులారా, ఆ మందసమును ఎక్కడికి మనం తీసుకొని వెళుతున్నా దానిని కహతీయులు అనేటువంటి వారు దానిని మోయాలి అనేటువంటి మాటలు ఆయన తెలియజేశారు. మోత కర్రలు ఏర్పాటు చేయడం అంటే దాని అర్థం ఏంటి? దానిని మోయాలి అనేటువంటి సంగతులు జ్ఞాపకానికి తెచ్చాడు. సంఖ్యాకాండం 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం మనము చదివితే ఆ మాటలు మనకు తెలియజేయబడతాయి. 15వ వచనం చదువుతాను. దండు ప్రయాణమై, అంటే ఇశ్రాయేలు, దండు అంటే సమూహం, ఇశ్రాయేలీలు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దానిని మోయ రావలెను అనే మాట అన్నాడు. కాబట్టి ఈ మందసం వారు తీసుకొని వెళ్ళేటప్పుడు, ఇశ్రాయేలు ప్రయాణమై వారు వెళుతూ ఉన్నప్పుడు, లేవీయులు మరి ఆ పరిశుద్ధ సంబంధమైన వస్తువులన్నింటినీ వారు జాగ్రత్త పరిచి వాటి మీద, ఆ ఉపకరణములన్నింటి మీద వారు దానిని అంటే కప్పివేసిన తరువాత కహతీయులు దాన్ని మోయడానికి రావలెను అనేటువంటి మాటలు తెలియజేశాడు. అంటే దేవుని మందసం మోసేటువంటి ఆ బాధ్యత, మోసేటువంటి ఆ యొక్క పనిని ఇశ్రాయేలీలలో, ముఖ్యంగా లేవి గోత్రంలో ఈ కహతీయులు అనేటువంటి వంశపు వారికి దేవుడు అప్పగించాడు. కాబట్టి లేవీయులు ఇశ్రాయేలు ప్రయాణమై ఎక్కడికి వెళుతున్నా వారు ఈ పరిశుద్ధ ఉపకరణములన్నింటినీ మందసంతో సహా వారు వాటిని మోస్తూ వెళ్ళాలి. అందుకే మందసాన్ని తయారు చేసినప్పుడు ఆ ఉంగరములు తయారు చేసి పొదిగించి ఆ ఉంగరముల్లో మోతకర్రలను దూర్చి మరి వాటిని బయటికి తీయకుండా ఎప్పుడూ దానితోనే ఉంచి వారు ఎక్కడికి వెళుతున్నా మందసమును కహతీయులు అనేటువంటి వారు మోస్తూ వెళ్ళాలి అనేది దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడ మనము గమనించేటువంటిది ఏంటంటే, ఇక్కడ దావీదు అనుచరులు వారేం చేశారు అని అంటే, మందసాన్ని మనము క్రొత్త బండి తయారు చేసి ఆ క్రొత్త బండిలో మనం మందసాన్ని తీసుకొని వస్తే ఇంకా ఘనతగా ఉంటుంది అని వారు ఊహించి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ క్రొత్త బండిని తయారు చేయించి ఆ మందసాన్ని వారు అక్కడ నుండి యెరూషలేమునకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేసి తీసుకొని వస్తున్నారు అనేది మనము గ్రహించాలి. అంటే ఇక్కడ మనిషి ఊహ ఏంటి? మందసం ఒక క్రొత్త బండి తయారు చేసి తీసుకొని వస్తే ఘనంగా ఉంటుంది అనేది మనిషి ఊహ. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆ మందసమును కహతీయులు అనే ఆ లేవి వంశంలో ఒక కుటుంబం, కహతీయుల కుటుంబం, వారు ఆ మందసాన్ని మోయాలి. వారు దాన్ని మోస్తూ తీసుకొని రావాలి ఎక్కడికైనా. దాన్ని ఏ వాహనము మీద ఎక్కించకూడదు అనేటువంటిది దేవుని ఆజ్ఞ. కానీ ఇక్కడ మనుషుల ఊహ ఏంటనంటే, బండి మీద తీసుకొస్తే ఇంకా
బాగుంటుంది, ఘనంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది అనేటువంటి ఆలోచన వీరు చేశారు. కాబట్టి ప్రియులారా, చాలా సందర్భాల్లో మానవులమైనటువంటి మన ఊహలు ఎలా ఉంటవి అని అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కొనసాగుతూ ఉంటాయి. మరి ఇవి ఎంతవరకు దేవుని ఆజ్ఞలకు అనుకూలంగా ఉన్నాయా అని మనం ఆలోచన చేయం. నా ఊహ, నా ఆలోచన దేవుని ఆజ్ఞకు, దేవుని చిత్తానికి అనుకూలమా వ్యతిరేకమా అనే దాన్ని మనం ఆలోచన చేయం. అది దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడానికి హేతువు అవుతుంది. మనం ఊహించే మన ఊహలు దేవుని యొక్క ఆజ్ఞను మనం ఉల్లంఘిస్తున్నాం అని చెప్పబడేదానికి హేతువులు అవుతున్నాయి అని మనం గుర్తించాలి. సమూయేలు మొదటి గ్రంథంలో మనము 15వ అధ్యాయం కూడా చదువుతాం కదా. ఇక్కడ రాజైన సౌలు, దేవుడు ఆయనను ఎన్నుకొని ఇశ్రాయేలు మీద రాజుగా ఏర్పాటు చేస్తే తర్వాత సౌలును ఆయన కుటుంబాన్ని రాజరికములో ఉండకుండా తొలగించాలి అని దేవుడు ఎందుకు అనుకున్నాడు తెలుసు కదా. దేవుని ఆజ్ఞను సౌలు ఉల్లంఘించడం. కాబట్టి ఆయన 15వ అధ్యాయంలో మనం చదువుతుంటే అక్కడ ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకీయులు నిర్మూలము చేయమన్నాడు. ఎందుకు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలుల మీద యుద్ధం చేసి ఇశ్రాయేలులకు అనేక ఇబ్బందులు కలిగించారు. దానికి పనిష్మెంట్గా నీవు అమాలేకీయుల మీదకి వెళ్ళి వారితో యుద్ధం చేసి వారికున్న సమస్తాన్ని కూడా నిర్మూలము చేయి అనేటువంటిది చెప్పాడు. అయితే సౌలు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళిన తరువాత ఆయన యుద్ధములో మరి అక్కడ ఉన్నటువంటి పశువులు బాగా మంచిగా యవన ప్రాయములో క్రొవ్వు బలిసి ఉన్నటువంటి వాటిని హతము చేయలే. వాటిని పట్టుకొని వాటిని యెహోవాకు దహన బలి అర్పణ చేద్దామని అనుకున్నాడు. అంటే సౌలు ఆలోచన ఏంటి? నేను యుద్ధంలో గెలిచిన తరువాత మరి దేవునికి నేను కృతజ్ఞతగా ఈ దహన బలి అర్పించితే మంచి మంచి ఈ క్రొవ్వినటువంటి దూడలు, ఎద్దులు మరి అవి నేను తీసుకొని వెళ్ళి దహన బలి అర్పిస్తే దేవుడు బహుగా సంతోషపడతాడు అని అనుకున్నాడు. దేవుడు చాలా సంతోషపడతాడు అనుకున్నాడు. అది సౌలు యొక్క ఊహ, ఆయన ఆలోచన. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు అక్కడ ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ హతము చేయమన్నాడు. కానీ ఈయనేం చేస్తున్నాడు? రాజును కూడా సజీవుడుగానే పట్టుకున్నాడు. రాజును అగగును కూడా ఆయన చంపలేదు. గొర్రెల్లోనూ 9వ వచనం, ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటన్నింటిలో మంచి వాటిని నిర్మూలము చేయక వాటిని కడగా ఉంచి పనికిరాని వాటిని, నీచమైనటువంటి వాటిని నిర్మూలము చేసి మరి ఈ మంచి వాటిని దేవునికి బలి అర్పిద్దాము అనేటువంటి ఆలోచనతో సౌలు ఉన్నాడు. అంటే నేను ఈ ఆలోచన చేస్తే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, నేను దేవునికి బలి అర్పణ చేస్తే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అని అనుకున్నాడు. అది సౌలు యొక్క ఊహ, ఆయన యొక్క ఆలోచన. దావీదు అనుచరులు కూడా అక్కడ ఏమనుకున్నారంటే, మందసమును క్రొత్త బండి మీద తీసుకొని వస్తే దేవునికి ఇంకా ఘనతగా ఉంటుంది అని అనుకున్నారు. అది వారి ఆలోచన. కానీ దేవుడు ఏం చెప్పాడు అని ఆలోచన
చేయలేవటం లేదు. ఇటు సౌలైనా కావచ్చు, అక్కడ దావీదు అనుచరులైనా కావచ్చు, వారు చేసినటువంటి ఈ ఆలోచన దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించడానికి కారణమవుతుంది. అమాలేకీల ఎద్దులను, పశువులను సమస్తాన్ని హతము చేయమని దేవుడు చెప్తే, చక్కగా బలిసిన వాటిని, క్రొవ్వు పట్టినటువంటి వాటిని తీసుకొని వచ్చి యెహోవాకు బలి అర్పిద్దాం అనుకున్నాడు సౌలు. ఫలితం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్పాడు అని అంటే, మరి ఆయన ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి కార్యం చేసినటువంటి సౌలును ఇక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా, మరి ఆయనకి ఇష్టానుసారైన ఒక వ్యక్తిని రాజుగా ఏర్పాటు చేస్తాను అనేటువంటి విషయాలు అక్కడ తెలియజేశాడనేటువంటిది మనం దాదాపు 26 వచనాలు చదివితే మనకు ఆ విషయాలు కనపడతాయి. అయితే సమూయేలు వెళ్ళి సౌలుతో మాట్లాడాడు. సౌలా, ఏంటి దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 22వ వచనంలో ఈ మాటలు కనపడతాయి. అందుకు సమూయేలు అన్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా అని క్వశ్చన్ మార్క్ వేశాడు. అంటే దాని అర్థం ఏంటి? సంతోషించడు అని దాని అర్థం. ఆలోచించు సౌలా రాజుగారు అని సమూయేలు ఆయనతో చెప్పాడు. అంటే అమాలేకీయుల దగ్గరకు వెళ్ళి నిన్నేమీ చేయమని దేవుడు చెప్పాడు, నువ్వేం చేశావు సౌలు రాజా అని సమూయేలు అడిగితే, దానికి మరి సౌలు, నేను ఇవన్నీ కూడా యెహోవాకు దహన బలి అర్పించాలని మంచి మంచి వాటిని తెచ్చాను అని అంటే, సమూయేలు అంటున్నటువంటి మాట ఏంటనంటే, ఒకడు యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన ఆయనకు సంతోషము కలుగుతుంది, దహన బలులు అర్పించడం ద్వారా కాదు. దేవుని మాటను ధిక్కరించకుండా దేవుని మాటకు లోబడ్డం ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి మీ ఊహలతో, మీ ఆలోచనలతో దేవుని సంతృప్తి పరచాలి అనేటువంటి తలంపు మీలో ఉందే, అది దేవుని ఆజ్ఞ అతిక్రమ పాపానికి మూలము అవుతుంది అనేటువంటి విషయాలను తెలియజేయడం ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన ఆలోచనలు, మన ఊహలు దేవుని వాక్యాన్ని నిరర్థకము చేసేటువంటివిగా ఉండకూడదు. దేవుని ఆజ్ఞలను నిరర్థకము చేసేటువంటివిగా మన ఊహలు ఉంటే అది పాపము, ఆజ్ఞాతిక్రమ పాపం అవుతుంది అనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలనే విషయాన్ని గుర్తుకు తెస్తున్నాను. ఇక రెండవ తప్పిదం మనం వాక్య భాగంలో అక్కడ గమనించి చూస్తున్నప్పుడు, అంటే మనిషి ఊహలో నుండి మరి దేవుని వాక్యాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారు అనేటువంటిది మనము గమనించి చూస్తుంటే, మరి ఈ మందసమును వారు తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో, అంటే అబీనాదాబు యొక్క ఇంటిలోండి దాన్ని తీసుకొని వస్తున్నప్పుడు, అబీనాదాబు కుమారులు అనేటువంటి ఉజ్జా అనేటువంటి ఆయన, అహ్యో అనేటువంటి ఆయన, వీరిద్దరూ కూడా ఆ బండిని తోలుతూ వస్తూ ఉన్నారు. ఆ బండిని నడిపిస్తూ తోలుతూ వస్తూ ఉన్నారు. క్రొత్త బండి, దానికి కట్టినటువంటి ఎద్దులతో మందసాన్ని తోలుకొని వస్తున్నారు. ఇక దావీదు ఆయన అనుచరులు అందరూ ఏం చేశారు అని అంటే, వారు ఆ సరళపు వృక్షములతో, ఆ కర్రలతో చేయబడిన వివిధ సితారాల స్వరాలను, ఆ తంబురలను, మృదంగాలను, తాళములను, వీటన్నింటిని తీసుకొని నాట్యమాడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ వస్తున్నారు. 6వ వచనం మనం చదివితే, వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం మంది అతడిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. ఇదేంటి? మందసాన్ని బండి మీద తోలుకొని వస్తున్నారు. ఈ నాకోను అనేటువంటి ఆయన కళ్ళం ఆ దగ్గరకు వచ్చినప్పుడు ఎద్దులకు కాలు జారింది. కాలు జారినప్పుడు బండి ఊగిపోయింది. మరి మందసం పడిపోద్దేమోనని చెప్పి ఉజ్జా తన చేయితో మందసాన్ని
పట్టుకున్నాడు. ఎవరి మీద అంతే కదా. ఏదైనా ఒక వాహనం మీద మనం దేనైనా తీసుకుని వెళుతున్నాం, ఏదైనా వాహనం స్లిప్ అయింది, అప్పుడు ఏం చేస్తాం? మనము ఉన్న వస్తువు పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకోవాలనుకుంటాం. తప్పు కాదుగా. ఉజ్జా ఆ విధమైనటువంటి ఆలోచనతోనే ఆయన ఆ మందసాన్ని పట్టుకున్నాడు. మందసం పడిపోద్దేమో అనేటువంటి ఉద్దేశంతో ఉజ్జా మందసాన్ని పట్టుకున్నాడు. మరి ఇక్కడ మీకేం తప్పు కనపడుతుంది? ఏమి తప్పు అక్కడ? బండి మీద వస్తున్నటువంటి మందసం ఎద్దు కాలు జారిపోయింది. కాలు జారినప్పుడు బండి ఊగిపోయింది, అంతే కదండి. మరి ఊగిపోయినప్పుడు మందసం ఇటు అటు ఊగి ఉంటుంది, పడిపోద్దేమనని ఉజ్జా తన చేయి జాపి మందసాన్ని పట్టుకున్నాడు. దేవుని కోపం ఆయన మీదకి వచ్చిందంట. ఆయన అక్కడే మొత్తినందున ఉజ్జా మందసం వద్ద పడిపోయి చనిపోయాడు. ఏంటి ఇక్కడ తప్పేంటి? ఇక్కడ ఉజ్జా చేసిన తప్పేంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధమైనటువంటి వాటిని కహతీయులు మోస్తూ ఉన్నా కూడా వారు దానిని ముట్టకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. పరిశుద్ధమైన ఉపకరణములను అంటే మందసముతో సహా కహతీయులు ఆ మోతకర్రలతో మోస్తారే తప్ప దానిని వారు ముట్టుకోకూడదు. అది దేవుని ఆజ్ఞ. అది పడిపోయినా ఏమైనా దేవుని ఆజ్ఞను మనము అతిక్రమించకూడదు. ఎందుకంటే అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనిస్తాం. అదే మనము సంఖ్యాకాండం 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు తెలియజేసినటువంటి మాటలు వాక్య భాగంలో, అంటే ఆ కహతీయులకు ఆ మందసమును మోసేటువంటి బాధ్యత అప్పగించిన తరువాత మరి ఆయన చెప్పినటువంటి మాటలు మనం గమనించి చూస్తే, దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణలన్నింటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దానిని మోయ రావలెను, అంటే దాన్ని మోయడానికి వారు రావాలి, దాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు, వారు దాన్ని తాకకూడదు. పడిపోతుంటే చూస్తే ఎలా ఉండాలండి నేను, అది పడిపోతుంటే చూస్తూ ఎలా ఉండాలి అని మనం అనుకుంటాం, అంతే కదా. కాలు జారింది, బండి స్లిప్ అయిపోయింది, మందసం పడిపోబోతుంది, నేను పట్టుకోవటం ఏం తప్పండి అని మన ఊహ. లేకపోతే ఉజ్జా యొక్క ఊహ, ఉజ్జా యొక్క తలంపు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో వారికి ఒక్కొక్క పని అప్పగించినటువంటి దానిలో ఎవరు కూడా ఈ పరిశుద్ధమైనటువంటి వాటి పనిలో మీకు ఎంతవరకు అప్పగించామో అంతవరకే చేయాలి. కహతీయులు దానిని మోయాలి కానీ వారు చావకుండునట్లు దాన్ని ముట్టకూడదు. అంటే ముట్టితే చచ్చిపోతారు అనే కదా దాని అర్థం. ఉజ్జాకు తెలిసి ఉండాలి కదా ఇది. ఉజ్జా దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడుగా, ఇశ్రాయేలు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారుగా ఉన్నప్పుడు ఈ సంగతి ఉజ్జాకు కూడా తెలిసి ఉండాలి. ఇక దేవుని కార్యాలు ఒకవేళ అది పడిపోవడం అనేటువంటిది దేవుని చిత్తం అయితే అది ఒకవేళ పడిపోయినా ఆయన దానికి ఏమనడు. కానీ ఆయన దాన్ని పడిపోకుండా ఆపగలిగినటువంటి సమర్థుడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఉజ్జా ఆలోచన ఏంటంటే, అయ్యో మందసం పడిపోద్ది అని మందసాన్ని పట్టుకోబోయాడు, తన ఆలోచనది. కానీ దేవుని ఆజ్ఞ ఉంది, మీరు మందసమును మోయండి, పరిశుద్ధ ఉపకరణములను మోయండి, కానీ వాటిని ముట్టకూడదు, వాటిని తాకితే మీరు చనిపోతారని దేవుడు ధర్మశాస్త్రములో పంచగ్రంథాల్లో వారికి ఆజ్ఞాపించాడు. అంటే ఏంటి? మీరు చేయాల్సిన దానికంటే ఎక్కువ మీరు చేయకూడదు.
చేయాల్సిన దానికంటే ఎక్కువ మీరు చేయకూడదు. అలా చేస్తే దేవుని కోపం మీ మీదకి వస్తుంది. అప్పుడు మీరు ఆజ్ఞను అతిక్రమించిన వారు అవుతారు. ఇక్కడ ఉజ్జా చేసిన తప్పు ఏమిటి? మందసం పడిపోతుంటే పట్టుకోవడం తప్పేముందది? అది ఎవరి ఊహ? మన ఊహ. మనము కూడా అనుకుంటాం. అక్కడ చదివినప్పుడు మందసం పడిపోతుంటే పట్టుకోవడం తప్పేముంది, ఏం తప్పు చేశాడు ఇక్కడ ఉజ్జా? ఎందుకు దేవునికి కోపం వచ్చింది? ఎందుకు దేవుడు ఉజ్జాను మొత్తాడు అని మనం అనుకుంటాం, మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుని వాక్యము మనకు పూర్తిగా తెలిసి ఉంటే మనకు దానికి జవాబు దొరుకుతుంది. అందుకు నేను మిమ్మల్ని వాక్యం చదవండి అని చెప్పేది. అంటే వాక్యం చదివితే ఈ విషయాలు మీకు తెలుస్తాయి, నేను చెప్పక ముందే మీకు అర్థమవుతాయి. అప్పుడు నేను ప్రశ్నిస్తే మీరు చెప్తారు. ఇప్పుడు నేను ఉజ్జా చేసిన తప్పేంటి అని అన్నాను. మీరు వాక్యం చదివి ఉన్నారనుకోండి, వెంటనే ఏం చెప్తారు మీరు? పరిశుద్ధమైనటువంటి దానిని ముట్టకూడదని దేవుడు చెప్పాడు, ఉజ్జా పరిశుద్ధమైన మందసాన్ని ముట్టాడు, అది ఆయన చేసిన తప్పని చెప్తారు. అంతే కదా? చదవకపోతే తెలియదు. సరే, ఇప్పుడు నేను చెప్పాను, నా తర్వాత ఇంకో పాస్టర్ వచ్చి ఒకవేళ ఇదే ప్రసంగం చేస్తాడు, ఎందుకయ్యా ఉజ్జా పడిపోతున్న మందసాన్ని పట్టుకోబోతే దేవుడు ఆయన మీద కోప్పడి ఆయన మొత్తేశాడు, ఉజ్జా చచ్చిపోయాడంటే ఇప్పుడు నేను చెప్పినా కూడా రేపు మతికొండవు మీకు. రేపు వాటిని మతి పెట్టుకొని మీరు దానికి జవాబు చెప్పరు. కాబట్టి మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు మన పొరపాట్లు ఎక్కడున్నాయి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, దేవుని కోపానికి మనం ఎక్కడ గురవుతున్నాం, దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా మనం ఎక్కడ ప్రవర్తిస్తున్నాం అనేదాన్ని వాక్యం చదువుతున్నప్పుడు గ్రహించాలి, తెలుసుకోవాలి. మనకు అనిపిస్తుంది ఇక్కడ ఈ సందర్భం చదివినప్పుడు. ఏది? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఈ నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఆ మందసపు ఆ బండి అక్కడ ఎడ్లకు కాలు జారింది, ఉజ్జా చేయి జాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు, దేవునికి కోపం వచ్చింది, దేవుని కోపం ఉజ్జా మీద రగులుకుంది, ఉజ్జాను దేవుడు మొత్తాడు, ఆయన మందసం దగ్గరనే పడి చనిపోయింటే ఇదేంటిరా ఇక్కడ దేవుడు అన్యాయపరుడా? ఏంటి పడిపోతున్న దాన్ని పట్టుకుంటే దేవుని కోపం రావడం ఏంది? ఇక బైబిల్ విమర్శకులకి ఏమనిపిస్తుంది? బైబిల్ విమర్శకులు మంచి చేసేవాన్నే బైబిల్ దేవుడు చంపాడండి, మందసం పడిపోతుంటే పట్టుకున్న ఉజ్జయిని చంపిన దేవుడు ఏం దేవుడు అండి అంటారు బైబిల్ విమర్శకులు. పడిపోతున్న మందసాన్ని పట్టుకోవడం తప్పేంటి? ఉజ్జా చేసిన తప్పేంటి? అసలు బైబిల్ దేవుడికి జ్ఞానం ఉందా? బైబిల్ దేవుడు ఏమన్నా తెలివితో ఆలోచించాడా అని విమర్శిస్తారు. ఎవరు? బైబిల్ విమర్శకులు. కానీ వారికి ఇచ్చిన ఆజ్ఞలను వారు మీరుతున్నారు అనేది వారికి అర్థము కాదు. లేవి గోత్రంలో కహతి వంశీయులు మందసాన్ని, పరిశుద్ధ ఉపకరణములను మోసేటువంటి పని వారికి అప్పగించాడు, కానీ వాటిని ముట్టుకుంటే వారు చనిపోతారని చెప్పాడు. మరి ముట్టుకోకూడదు కదా ఉజ్జా? ఒకవేళ మందసం పడిపోయినా కూడా ఆయన ముట్టుకోకూడదు. ఎందుకని? దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు పరిశుద్ధమైన వాటిని ముట్టుకుంటే చనిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము దేవాలయం కట్టబడిన తరువాత యెరూషలేము దేవాలయాన్ని ఒక్కొక్క ఆవరణాలుగా విభాగించారు. అన్యుల ఆవరణము ఒకటి, ఇశ్రాయేల్ ఆవరణం ఒకటి, పరిశుద్ధ స్థలము ఒకటి, అతి పరిశుద్ధ స్థలము ఒకటి. ఈ అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి స్థలానికి ప్రధాన యాజకుడు ఏడాదికి ఒక్కసారి మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. మిగతా కార్యక్రమాలు పరిశుద్ధ స్థలంలో జరుగుతూ ఉంటాయి. అన్యుల ఆవరణములు అన్యులు, ఇశ్రాయేల్ ఆవరణాలు ఇశ్రాయేలు ఆ దేవాలయంలో పనులు చేస్తారు. అతి పరిశుద్ధ స్థలం అని చెప్పబడుతున్నటువంటి ఆ గుడారంలోనికి, ఆ రూములోకి, ఆ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు.
అయితే ప్రధాన యాజకుడికి లోపలికి వెళుతున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? తన కాలికి తాడు కట్టుకొని వెళ్తాడు లోపలికి. ఎందుకని అంటే ఆ ప్రధాన యాజకుడు కూడా ఏదైనా తప్పు చేసి దేవుని ఆజ్ఞకు అతిక్రమించినట్లయితే అతడు పరిశుద్ధ స్థలంలో చచ్చిపోతాడు. దానిలో ఎలాంటి సందేహం లేదు. అతడు ఆ స్థలంలో చచ్చిపోతే అతన్ని బయటికి తీయడానికి ఎవ్వరు ఆ స్థలాన్ని తాకడానికి అవకాశము లేదు. అందుకని ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళుతున్నప్పుడు తన కాలికి తాడు కట్టుకొని వెళ్తాడు. ఏ పొరపాటు అతడు చేసి ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ చనిపోతే ఆ తాడు బట్టి అతన్ని బయటికి లాగాలి, కానీ ఆ పరిశుద్ధ స్థలాన్ని వారు ముట్టడానికి అవకాశము లేదు. ఇశ్రాయేలుకైనా యాజకులు కూడా వెళ్ళి ముట్టే అవకాశం లేదు. ఒక ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అది ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన కట్టడ, వారికి ఇచ్చిన ఆజ్ఞ, వారికి ఇచ్చిన చట్టం, శాసనం. ఆ శాసనాన్ని ఉల్లంఘించేటప్పుడు మనమేం చేస్తాము? మన ఊహలు, మన ఆలోచనలు తెచ్చుకుంటాం. మందసాన్ని లేవి వంశంలో కహాతీయులకు ఆ బాధ్యత అప్పగించాను, వారు మోస్తారు అని దేవుడు చెప్పాడు. దావీదు అనుచరులు ఏమనుకున్నారు? క్రొత్త బండి మీద మందసాన్ని తెచ్చి చాలా బాగుంటుంది అనుకున్నారు. ఇంతకుముందు పెళ్ళిళ్ళు అయినటువంటి వారిని, పెళ్లి కూతురును పెళ్లి కొడుకును ఎద్దుల బండి కట్టి ఊరేగించేవారు కదా గ్రామాల్లో. ఇంకొంచెం బాగుండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎద్దుల బండి అయితే తక్కువగా ఉంటుందని కారు మీద ఊరేగించేవారు. అంటే ఏంటి? ఒకళ్ళ ఊహకు మాది గొప్పగా చూపించుకోవాలనేటువంటిది. కానీ దేవుని దగ్గర అవి పనికి రావు. దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. నువ్వు మొయ్యాలి, కహాతీయులు మోస్తారు దాన్ని అన్నాడు. వీరు క్రొత్త బండి చేసి క్రొత్త బండి మీద తీసుకొస్తే మనము ఉల్లాసంగా గంతులేస్తూ మనము సంగీతంతో ఆయన ఘనపరిస్తే చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నారు. కానీ అది దేవుని ఆజ్ఞ అతిక్రమం. ఆయన చెప్పిన దాన్ని మన ఊహలు, ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాయి. మన ఆలోచనలు అనేటువంటి తలంపు వారిలోనికి రాలేదు. రావాలి. దేవుని వాక్యంతో మనం సరి చూసుకుంటున్నప్పుడు రావాలి. ఉజ్జా కూడా ఆ మందసమును తను మోయేసే అధికారం తనకుంది, కానీ దాన్ని తాకే అధికారం ఆయనకు లేదు. అది పడిపోయినా దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు. కానీ అది పడిపోదు. ఎందుకని? నువ్వు నేను చేయబెట్టి ఆపితే దేవుని కార్యాలు ఆగేవి కావు. అక్కడ వారికి కొన్ని పాఠాలు నేర్పించడానికి మాత్రమే దేవుడు ఆ ఎద్దుల కాలు జారడం అవి జరిగినాయి. కానీ ఆయన ఆజ్ఞ ఉల్లంఘిస్తున్నారు అనేటువంటి దాన్ని వారికి గుర్తుకు తేవడానికి జరిగిందే కానీ ఆ మందసము బండి కూలిపోయిన మందసానికి ఏమీ కాదు. ఎందుకంటే దానిలో ఆయన శాసనాలు ఉన్నాయి. చిగురించిన అహరోను కర్ర ఉంది, మన్నా పాత్ర దానిలో ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ ఏమి జరిగినా దానికి ఎలాంటి హాని జరగకుండా చూసుకోగలిగినటువంటి బాధ్యత ఎవరిది? దేవుడైన యెహోవా. అది ఆయన చిత్తం. మనము చేతులు పెట్టి ఆపితేవి నిలిచేవి కాదు. మనం ఊహించి వాటిని జాగ్రత్త చేయాలనుకుంటే అవి నిలిచేవి కావు. ఇవన్నీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పాపమేముంది ఇక్కడ అని అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు, మన ఊహలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా సాగుతున్నాయా అని మనం ఎప్పుడు ఆలోచన చేయం. అలా చేయడం ద్వారా జరుగుతున్నటువంటి అనర్థాలు ఇలా ఉంటాయి. అలా మనము ఆలోచన చేయకపోవడం ద్వారా, అంటే నా ఆలోచన వాక్యానుసారమా వాక్య విరుద్ధమా అనే ఆలోచన మనము చేయకపోవడం ద్వారా ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. ఇలాంటి అనర్థాలు జరుగుతున్నప్పుడు మనము పాపములో కూరుకొని పోతున్నాం. పాపం విస్తరిస్తుంది, అది ఆపబడ్డము లేదు. దాని ద్వారా దేవుని అంతరాత్మ ఆవేదన భరితం అవుతుంది. దేవుని ఆత్మ ఆవేదన భరితం అవుతుంది.
అనే విషయాలు ప్రియులారా మనం గమనించాలి. అంటే యేసు నరరూపధారిగా వచ్చిన తర్వాత మనందరి కొరకు బాహ్య కొయ్య సిలువ మోశాడు, పాప పరిహారం కొరకై తన రక్తము కార్చాడు. కానీ నీ పాపాలు ఒప్పుకొని నీ పాపాలు విడిచిపెట్టి మరి ప్రభు రక్తంలో నీ పాపాలు కడుక్కోకపోతే నీ కొరకు కొయ్య సిలువ మోసినటువంటి యేసు అంతరాత్మ ఆవేదన పడుతుంది. అది సిలువ అని మనం గమనిస్తే సిలువ అసలు ఏదేనులోనే ప్రారంభమైంది అనేది మనం గుర్తిస్తే మానవ పాపము భయంకర రూపము దాల్చడమే సిలువ భారం. కాబట్టి ప్రియులారా, మందసమును బండి మీద తేవడం వాక్య విరుద్ధం. ఉజ్జ తన చేయి జాపి మందసాన్ని ముట్టుకోవడం, పట్టుకోవడం అది ఆజ్ఞ అతిక్రమం. మనుషుల ఊహలు ఎలా ఉన్నాయి? బండి మీద వస్తే చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటారు. కాదు, ఆయన ఏమి గొప్పను కోరుకోవటం లేదు. తను చెప్పింది చేయి నువ్వు చాలు. నేను బలిసినటువంటి ఎద్దులను పొట్టేళ్లను తీసుకొని వెళ్ళి దహన బలిస్తే దేవుడు ఆనందపడతాడు అనుకున్నాడు. కానీ దేవుడు అలా చెప్పలేదు. వాటన్నిటి నిర్మూలన చేయన్నాడు. నిర్మూలన చేయని సౌలు ఇక ఆ రాజ్య పరిపాలకుడుగా ఉండేటువంటి అర్హతను కోల్పోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల వేళ ఈ మాటలను తలపోసుకుంటున్న మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన ఊహలు, మన ఆలోచనలు పాప భయంకరత్వానికి ఊతమిస్తున్నాయేమో. మన ఊహలు, ఆలోచనలు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించేటువంటి విధంగా ఉన్నాయేమో. అలా ఉంటే పాపము పరిపక్వం అవుతుంది. ఆ పాపమును బట్టి సిలువ భారం అవుతుంది, అనగా దేవుని అంతరాత్మ ఘోషిస్తుంది అనేది దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపు అనే దాని ప్రియులారా మనము గ్రహించి దేవుని వాక్యము చెప్పినట్లు మనం నడుచుకోవాలి. కానీ మన ఆలోచనతో, మన ఊహలతో వాటిని సరిచేసుకుందాం అనేటువంటి, లేక వాటిని ఇంకొక గొప్పగా చూద్దాం అనేటువంటి తలంపులు మనలో ఉండకూడదు. అది పాపానికే కారణము, కానీ అది దేవుని సంతృప్తి పరచడానికి, ఆనందపరచడానికి హేతువులు కావు అనేదాన్ని ఈ సమయంలో దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ల కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ తండ్రి, ఘనమైన రాజా, మరొకసారి మీ ఘనపాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. జరిగిన ఈ ఆరాధన అంతట్లో మీరు తోడ్పడ్డారు. విత్తబడిన వర్తమానం చేరువచ్చిన బిడ్డలు అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించే తీర్మానము అందించండి. సంఘ ప్రకటనలు విన్నాము నాయన. ప్రకటింపబడిన ప్రతి కార్యము కూడా సంఘ అభివృద్ధిలో చక్కగా నిర్వర్తించబడడానికి మీ తోడ్పాటును అందించమని యేసయ్య శక్తివంతమైన నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.